రాజమ్మా రాజమ్మా వస్తున్నా. బారుడు పొద్దెక్కింది. పిల్లల్ని స్కూలుకు తొలగరావద్దు. మీరు స్కూల్ నడుపుతున్నారా? అది స్కూలు కాదు, నేను టీచర్ని కాదు. ఏదో నాకు తెలిసిన 4 ముక్కలు నలుగురికి నేర్పుతున్నా, కాలక్షేపానికని. నేను వస్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ గారిని చూడాలి. ఆ గదిలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఆర్ చంద్రం. ఇంటర్వ్యూకి వచ్చావుగా? అవును సార్. చూడు చంద్రం, ఎంతో మంది హరిజన్స్, ఎంతో మంది గిరిజన్స్, ఎంతో మంది బ్యాక్వర్డ్ క్లాసు ఈ ఒక జాబ్ కి 6,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఎవరికి ఇంటర్వ్యూ కార్డు పంపించలేదు, నీ ఒక్కరికే పంపించాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగని నిన్ను సెలెక్ట్ చేసావు కాదు, అలాగని నీకు జాబ్ వచ్చింది కాదు, అలాగని నీకు రాదని కాదు. ఈ లిస్ట్ చూడు. ఈ లిస్టు మన ఆఫీస్ స్టాఫ్ లిస్ట్. అందరూ ఫ్యామిలీ మెంబర్స్. ఈ లిస్ట్ కనుక మీరు పూర్తి చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు, స్వీట్ అవి కొనుక్కుంటారు. బాస్ వచ్చే టైం అయింది. ఈ లిస్ట్ కనుక పూర్తి చేస్తే మీకు జాబ్ వచ్చినట్టే. గుడ్ మార్నింగ్ సార్. బాస్ వస్తారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇతను ఎవరు? ఐఎమ్ ఆర్ చంద్రం. కమింగ్. సో యూ హ్యావ్ జాయిన్ డ్యూటీ? నో సార్, నాకు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు. దెన్ వాట్? ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? హే మేనేజర్. ఎస్ సార్. ఏమయ్యా మేనేజర్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపించమంటే ఇంటర్వ్యూ లెటర్ పంపిస్తావా? పొరపాటు అయింది సార్. ఎలా అయింది? ఎందుకయింది? టైపిస్ట్ మిస్టేక్. యూజ్లెస్ ఫెలోస్. మిస్టర్ చంద్రం, వీళ్ళంతా ముసలి వాళ్ళు అయిపోయారు. నా ఆఫీసులో సిన్సియర్ గా పనిచేయాలనుకునే ఉత్సాహవంతులైన ఇలాంటి యువకులు కావాలి. ఐఎమ్ అపాయింటింగ్ యూ యాజ్ జనరల్ మేనేజర్ ఫర్ ఆల్ మై కన్సర్న్స్. ఇదిగో అడ్వాన్స్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నాన్నగారు, నాన్నగారు, ఏమిటి బాబు? నాకు ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం. ఊరికే సంతోషం అంటాం కాదు, నేను ఇప్పుడు కొన్ని కోరికలు కోరుతాను. అవన్నీ ఎందుకు అని అడగకుండా మీరు నెరవేర్చాలి. అలాగే కొడుకు బాబు. అక్కయ్య కూడా ఉండాలి. స్వరాజ్యం, ఏమిటి నాన్న? మన చంద్రం ఏవో కోరికలు కోరతాటమ్మా, నువ్వు కూడా ఉండాలట. ఏమిటి బాబు నీ కోరికలు? ముందు మీరు లేచి నిలబడండి. ఎందుకు బాబు? అదే, ఆ మాటే అడగకూడదన్నానా? సరే చెప్పు. ఈ చెప్పులు వేసుకోండి. ఈ కళ్ళజోడు పెట్టుకోండి. నాకు సరిపోయే జోడు ఎలా తెచ్చావు బాబు? అద్దాలు మీవే, మీకు తెలియకుండా తీసుకెళ్ళాను. నేను తెచ్చింది ఫ్రేమ్ మాత్రమే. సరిగ్గా ఉందా? సరిగ్గా ఉంది. ఈ చేతిగారు తీసుకోండి. ఏమిటి బాబు, ఏమిటిదంతా? నాన్నగారు పోతూ మీరు ఆయన వేరు కాదని, మీలో ఆయన్ని చూసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను మీలో ఆయన్ని, మీ ఇద్దరూ కలిసిన ఈ మూర్తిలో భారత జాతిపిత బాపూజీని చూస్తున్నాను. బాబు, అది చాలా పెద్ద మాట. జగన్నాథం గారికి నువ్వెంతో రుణపడి ఉన్నావు. ఆ రుణం జన్మ జన్మలకు తీరని రుణం అని చెప్పారు. మన మధ్య రుణాలేమిటి బాబు? మనందరం ఈ దేశానికి ఎంతో రుణపడి ఉన్నాం. వీలైతే ఆ రుణాన్ని తెచ్చుకో. నాకెందుకు బాబు ఈ చీర? నీకు తోడబుట్టిన తమ్ముడే ఈ చీర తెచ్చిస్తే ఎందుకు బాబు అని అడిగేదానివా? తీసుకోక్క. నువ్వు ఈ చీర కట్టుకుంటే సంతోషిస్తాను. చంద్రం,
అక్కయ్య నీ కోరిక తీరిందా? అక్కయ్య ఒక్క మాట అడుగుతాను. ఒక్కటేమిటి, 100 అడుగు. నువ్వెందుకు ఇలా ఉండిపోయావు? ఎలా? ఐశ్వర్యాలు ఆడంబరాలు అక్కర్లేదు. స్త్రీ కోరుకునే కనీసపు కోరికలు కూడా చంపుకునే కోరుకునేవి అందనప్పుడు కోరికలు మార్చుకోవడం కన్నా చంపుకోవడం మంచిది కదూ. ఎవరా మీరు? ఆ ముసవాడిని ఎందుకు కొట్టి చంపారు? అడగటానికి నువ్వెవడో? నేనెవరినైతేనే ఆ ముసవాడిని ఎందుకు కొట్టి చంపారో చెప్పండి. ఆ సత్యనారాయణ అడగబోయా, అడే చెప్తాడు. చంపేశారయ్యా మా నాయన్ని.